హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అవమానం అనే చిన్న పిల్లల కథను చూద్దాం. సీతాపురం అనే గ్రామంలో ఒక తల్లి మేక తన 6 పిల్లలతో జీవించేది. ప్రతిరోజు తల్లి మేక 6 పిల్లల్ని ఇంట్లో ఉంచి అడవికి పోయి మేత మేసి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకి కూడా మేతను తీసుకువచ్చేది. ఒకరోజు తల్లి మేకకు అడవి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎవరో వెనుక అనుసరిస్తున్నారని అనుమానం వచ్చింది. వెంటనే మేక వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక తోడేలు నక్కి తల్లి మేకను అనుసరిస్తోందని అర్థమయ్యింది. ఎంతో విచారంతో తల్లి మేక గబగబా ఇంటికి చేరింది. ఆ రాత్రంతా తల్లి మేకకు నిద్ర పట్టలేదు. నేను లేనప్పుడు ఆ తోడేలు వచ్చి నా పిల్లలను ఎత్తుకుపోతుంది, ఇది ఖచ్చితం. ఇప్పుడు నా పిల్లలని నేనెలా కాపాడుకోవాలి అనే ఆలోచనతో రాత్రంతా పడుకోకుండా కూర్చుంది. ఉదయాన్నే తల్లి మేక మళ్ళీ గడ్డి మేయడానికి వెళుతూ తన 6 పిల్లలతో ఇలా అంది: ఒరేయ్ పిల్లలు, అడవి నుంచి తోడేలు మన మీద దాడి చేయడానికి వస్తుంది. తలుపులు గట్టిగా వేసుకోండి. ఎవరైనా తలుపు కొడితే తలుపు తీయకండిరా అని చెప్పింది. ఆ మేకపిల్లల్లో చిన్నదైన మేకపిల్ల అందరికన్నా మహా తెలివైంది. ఆ మేకపిల్ల, అమ్మా, నువ్వు తలుపు కొడితే మరి మాకు ఎలా తెలుస్తుంది అంది. అందుకు తల్లి మేక, మీకు 2 ఆనవాళ్లు చెప్తాను. నా గొంతు స్వీట్గా ఉంటుంది, కానీ తోడేలు గొంతు బొంగురు గొంతు. అలాగే నా కాళ్ళు చూడండి, తెల్లగా ఉంటాయి. తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి. అవి చూసి అప్పుడు తలుపు తీయండి అని చెప్పింది. అమ్మా, అలాగే చేస్తాం అంది పిల్ల మేక. అనుకున్నట్లే తోడేలు మేక అడవిలోకి వెళ్ళిన వెంటనే తలుపు కొట్టి, ఒరే పిల్లలు, మీకోసం మంచి భోజనం తెచ్చాన్రా, తలుపు తెరవండి. ఆగండ్రా, అమ్మ గొంతు స్వీట్ గా ఉంటుంది, కానీ ఇది పొంగరు గొంతురా. వచ్చింది అమ్మ కాదు, తోడేలు అని ఆ తోడేలుతో, ఉసై తోడేలు, ఈ పొంగరు గొంతు నాకు తెలుసు. వచ్చింది నువ్వని నా అమ్మగారని తెలుసురా. పో పో, ఇక్కడి నుంచి పో అంది. ఇంత తెలివైన దాన్ని దొరికిపోయానే అని తోడేలు ఆలోచించి వెంటనే అడవిలోకి పరిగెత్తి తేనె పుట్టలో నుంచి తేనె తాగి తోడేలు తన గొంతుని మధురంగా చేసుకుంది. అప్పుడు ఆ స్వీటు గొంతుతో తోడేలు మళ్ళీ తలుపు దగ్గరికి వెళ్ళి, పిల్లలు, మీకు తిండి తెచ్చాన్రా, తలుపు తీయండి అంది. అప్పుడు మేక పిల్లలు తలుపు తీయడానికి పరిగెత్తాయి. కానీ చిన్న మేక పిల్ల, ఆగండ్రా, ముందు కాళ్ళు చూడాలి, అమ్మ చెప్పింది కదరా అని కిటికీలో నుంచి వంగి చూసింది. తోడేలు కాళ్ళు నల్లగా కనిపించాయి. వెంటనే చిన్న మేక పిల్ల, వచ్చింది తోడేలేరా. ఓ తోడేలు, నువ్వు దొరికిపోయావు. నీ నల్లటి కాళ్ళు నాకు కనిపించేశాయి. పో పో, ఇక్కడి నుంచి పో అంది. మళ్ళీ దొరికిపోయానా అని తోడేలు తల పట్టుకుని ఈసారేం చెయ్యాలా అని ఆలోచించి ఆ ఊర్లో ఒక ముసలావిడ దోసల పిండి రుబ్బు అక్కడ పెట్టుకుంటే ఆ దోసల పిండిలో కాళ్ళు వేసింది. తరువాత మళ్ళీ వెళ్ళి తలుపు కొట్టింది. అప్పుడు మేకపిల్లలు కిటికీలో నుంచి బయటికి చూసి కాళ్ళు తెల్లగానే ఉన్నాయని వచ్చింది అమ్మని చెప్పి తలుపు తీశాయి. ఇంకేముంది, తలుపు తీయగానే ఎదురుగుండా తోడేలు నించుని ఉంది. వెంటనే మేకపిల్లలు ఇంట్లో నలుమూలలా పరిగెత్తి దాక్కున్నాయి. కానీ చిన్న మేకపిల్ల మాత్రం డబ్బాలో దాక్కుని తోడేలు కోసం ఎదురు చూస్తోంది. తోడేలు డబ్బా దగ్గరికి వచ్చి డబ్బాలో ఎవరు దాక్కున్నారని ముక్కు లోపలికి పెట్టింది. అప్పుడు చిన్న మేకపిల్ల కారప్పొడి తీసి తోడేలు ముక్కులో కొట్టింది. ఆ కారం ఘాటుకి తోడేలు విపరీతంగా తుమ్మసాగింది. ఆ సమయంలో మేకపిల్లలన్నీ అడవిలోకి పరిగెత్తాయి.
ఇది చూసి తోడేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇలా పరిగెడుతూ ఆ చిన్న మేకపిల్ల వాళ్ళ అన్నయ్యలతో, ఒరేయ్ మీరందరూ వెళ్ళి దాక్కోండ్రా, ఆ తోడేలు సంగతి నేను చూసుకుంటాను రే అని స్పీడుగా అడవిలోకి పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వెనక తోడేలు పరిగెత్తసాగింది. అప్పుడు తోడేలుతో మేకపిల్ల, ఓ ముసలి తోడేలా, నాతో నువ్వే పరిగెడతావు, ఇంటికి పో అని నవ్వసాగింది. తోడేలు ఈ మేకపిల్ల అంత మాట అంటుందా? అని అవమానంతో రగిలిపోతూ ఇంకా కోపంగా పరిగెత్తసాగింది. ఇలా రెచ్చగొట్టి ఆ మేకపిల్ల ఒక పాత నుయ్యి దగ్గరకు వెళ్ళి నూతిలో చూసి, అన్నయ్యలు మీరందరూ నూతిలో దాక్కోండి, తోడేల్ని దారి తప్పించాక నేను వచ్చి మిమ్మల్ని బయటికి తీస్తాను అని గట్టిగా అరిచి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇలా మేకపిల్ల అరిచిన మాటలు తోడేలు విని, అమ్మా, ఈ మేకపిల్లలన్నీ ఆ నూతిలో దాక్కున్నాయన్నమాట, దొరికార్రా అని చెప్పి కోపంగా పరిగెత్తుకు వచ్చి నూతిలో దూకింది. అంత ఎత్తు నుంచి నూతిలో పడేసరికి ఆ తోడేలు నడుము విరిగి చచ్చింది. అప్పుడు మేకపిల్ల మళ్ళీ తన అన్నలను కలిసి, ఆ తోడేలు చచ్చిందిరా, దాని బాధ పోయింది, ఇంటికి పోదాం పదండి అని ఇంటికి పోయి వాళ్ళ అన్నయ్యలు అమ్మతో కలిసి సంతోషంగా బతకడం మొదలుపెట్టింది. ఇది మేకపిల్ల కథ. చూశారు కదా, ఈ కథలో లాగానే ఎంత తెలివైన వారైనా సరే అవమానం అనేది తలకెక్కితే ఎంత వారైనా పతనమవ్వవలసిందే. జీవితంలో జరిగే విషయాలను అవమానాలుగా మనం తీసుకుంటే మనకే నష్టం. ఏమి జరిగినా దానిని విశ్లేషించి అవమానంగా మన మనసులో పెంచి పోషించకూడదని ఈ కథ చెబుతుంది. ఇక్కడితో ఈ కథ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.